అన్ని బాబు వల్లనే ఇంకా వాటిట్లో అది రాలేదు ఇది రాలేదంటూ నెగిటివ్ ప్రచారాలు చేసుకొచ్చారు. ఇప్పుడు పాజిటివ్ ప్రచారం ఎందుకు? కూటమి ఇవాళ పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రభుత్వం లేదు, అలాగని పవన్ కళ్యాణ్ మద్దతు లేకపోతే ప్రభుత్వం నడవలేదా? నడవగలుగుతుంది. కానీ భవిష్యత్తులో జగన్ అనేవాడిని తట్టుకోవాలంటే ముగ్గురు కలిసి ఉండి తీరాలి. ఓ రకంగా బలవంతపు బ్రాహ్మణ్యం అన్నట్టు బలవంతపు వివాహం ఇది, బలవంత పెళ్లి. ఇక్కడ అది సస్టైన్ కావాలంటే కేంద్రాన్ని పొగడాలి, పొగిడితేనే 4 రూపాయలు వస్తాయి. అలాగే వాళ్ళు ఇచ్చే వాటిని బంధం చెప్పుకోవడానికి వీలుంటుంది, మేము సాధించాం మేము ఇచ్చామని చెప్పుకోవడానికి వీలుంటుంది. అసలు ఏమీ రాకపోతే 18-19 మధ్యలో ఉన్న పరిస్థితి అవుతుంది. కాబట్టి పొగుడుతారు మీ వల్లనే అని చెప్తారు, అది వాళ్ళకు కూడా కావాలి. బీజేపీ ఈ 10 ఏళ్ల నుండి ఏ నెగిటివ్ ప్రచారం అయిందో అదే నోళ్ల నుండి ఇప్పుడు అదే చంద్రబాబు చెప్పారు కదా, 14-19 మధ్యలో రాష్ట్రానికి ఇన్ని రకాలైనటువంటి కేంద్ర సంస్థలు ఇచ్చారని. అదే 18-19లో ఏం చెప్పారు చంద్రబాబు? ఒక్క పైసా ఇవ్వలేదు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, నేను కాపాడుకున్నాను రాష్ట్రాన్ని అని చెప్పలా. కాబట్టి అదే ఇప్పుడు ఆ రోజున మోడీ లేకపోతే ఏమైపోయే వాళ్ళం అని చెప్తున్నాడా లేదా? వాళ్ళకి కావాల్సింది అది, వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు కేంద్రం సహకారం లేకపోతే మనం సస్టైన్ కాలేము. అదే సమయంలో జగన్ అనేవాడిని తట్టుకోవడం కోసమే ఇక్కడ జనసేనకైనా తెలుగుదేశానికి అనివార్యమైన పొత్తు. జగన్ అనేవాడిని తట్టుకుని పవన్ కళ్యాణ్ సస్టైన్ కాలేడు, ఇండివిజువల్గా ఎదగలేడు. జగన్ అనేవాడిని తట్టుకుని తెలుగుదేశం ఇండివిజువల్గా ఎదగలేదు. కాబట్టి ఓ 10-15 ఏళ్ల పాటు ఈ కూటమి లైక్ ఒరిస్సాలో సుదీర్ఘకాలం బీజేడీ కలిసి ప్రయాణం చేసినాయి. అలాగే ఆ తర్వాత బీజేపీ విడిగా వచ్చి అంటే ఈలోపు కాంగ్రెస్ని అంతం చేసేసారు అక్కడ. అంటే ఒకటి సార్ 23 సీట్ల నుంచి 135 సీట్లు ఇండివిజువల్గా సాధించుకున్న